ఫ్రెండ్స్ అందరూ కూడా నమస్కారం అండి. నేను కూడా లోపలికి వచ్చేసాను. కెరటాలు అందుకే మీకు గట్టిగా కనపడుతున్నాయి. నన్ను కూడా కొట్టేస్తున్నాయి. చొక్కా అది ప్యాంట్ మడతెట్టుకుని మరి వచ్చాను నేను లోపలికి. చూస్తున్నారు కదా, ఇక చూడండి. సో నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి కోసం కూడా ఎంకరేజ్ చేసి లోపలికి వెళ్ళాను. కొత్త ఫోను, కానీ ఇదేనా ప్రాబ్లం అయితే మాత్రం చేసేది లేదండి. కొత్తగా కొనుక్కున్నాను 20,000 ఎట్టి. సో నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తాను. ఎంత థ్యాంక్స్ అండి. కెరటాలు కూడా బాగా చూపిస్తాను ఉద్దేశంతో నేను లోపలికి వచ్చానండి. మీ నాన్నగారు హీరో నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నా. ప్రతి ఒక్క ఆడియన్స్లో కూడా పేరు పిన్న థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఉప్పాడ అండి, ఇది కాకినాడ దగ్గర ఉన్న ఉప్పాడ. ఉప్పిన సినిమా తీసిన ప్రతి లొకేషన్ కూడా నేను మీకు చూపిస్తానండి. ఇవాళ రేపు కూడా ఇక్కడే ఉంటాను నేను. సో మీరు అందరూ కూడా ఏబీసీ చిత్రాల ఛానల్ చూసి కళాకారులు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని మనసుకుంటూ కోరుకుంటున్నాను. నేను తీయబోయే ప్రతి వీడియో కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు నేను మీకు మెసేజ్ ఇస్తాను ఏంటంటే, సముద్రంలో నీళ్ళండి ఎంత ఎక్కువ ఉన్నా కానండి తాగడానికి చుక్క కూడా పనికిరాదండి. ఎందుకంటే నీళ్ళన్నీ ఉప్పుగా ఉంటాయి కాబట్టి. అలాగే మనుషులు కూడా అంతేనండి. మనుషుల దగ్గర ఎంత డబ్బు ఉన్నా మమకారం లేనప్పుడు, ప్రేమాభిమానాలు లేనప్పుడు వాడి దగ్గర ఎంత డబ్బు ఉన్నా వేస్టేనండి. మనిషి అన్న తర్వాత వీలైతే సాయం చేయాలి, అంతేగాని డబ్బు నెత్తి మీద అడిగిపోము. అలాగే సముద్రంలో నీళ్ళు ఎంత ఉన్నా కానీ మనం తాగలేము. మనకి అవసరమైతే బోధులో నీరైనా తాగుతాం, పంపులో నీరైనా తాగుతాం, లేదా గోదావరిలో నీరైనా తాగుతామండి వాటర్ ఎక్కువ వేస్తే. సో కానీ సముద్రంలో నీళ్ళు మాత్రం తాగలేము, అది అవ్వదు. అలాగే మనిషికి కూడా అంతేనండి. డబ్బు మనం ఎంత ఉన్నా కానీ పోయిన తర్వాత ఎవరేం పట్టుకెళ్ళలేము, బతుకుండగానే చేసుకోవాలి. సో వీడియోకి అయితే మెసేజ్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు దాకా ఇవ్వలేకపోయినేమో ఏం చెప్పాలని అనుకున్నాను, కానీ యాక్టివ్గా వచ్చాను. ఎందుకంటే ఒక టీ కూడా తాగాను. మీ నాన్నగారి హీరో చూస్తూనే ఉండండి ఏబీసీ చిత్రాలు యూట్యూబ్ ఛానల్. కెరటాలు వచ్చే కొద్ది నాకు మంచి ఊబి వచ్చేసిందండి. ఇందాక స్లో చెప్పాను, ఏమనుకోద్దు. సో మీరు అందరూ కూడా నన్ను ఎప్పుడు ఇలా ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే బిచ్చగాళ్ళకి, పేదవాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమం అయితే అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీయడం కోసం అని చెప్పి నేను దాదాపుగా 2,000 ఎంతో తక్కువ 30,000 ఫోన్ కూడా కొన్నానండి. నేను కానీ ప్రతి వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. ఇక్కడ దగ్గరలో పోర్టు కూడా ఉందండి, కాకినాడ పోర్టు. షిప్ గట్ట ఉంటాయి. దానికైతే పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. వీలైతే రేపు కూడా ఇక్కడే ఉంటాను, ఉండి తీసుకునేలాగైతే ప్లాన్ చేస్తానండి. సో తెలుసో తెలుగు అయినా తప్పులు చేసి ఉంటే మాత్రం నన్ను క్షమించండి. మీరు అందరూ కూడా నన్ను చాలా బాగా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఏబీసీ తరపున ప్లస్ నా తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా ఛానల్ చూడండి, ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని. సో పేదవాళ్ళ కోసమేనండి ఇది నేను ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా కళాకారుని అందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుసో తెలియక పాపలు చేసి ఉంటే మాత్రం క్షమించండి. ఎందుకంటే నేను కూడా తెలుసో తెలియక పాపలు కూడా చేస్తూ ఉంటాము. ఎందుకంటే నేను కూడా మీలాగా మనిషిని కాబట్టి. సో నేను ఒక ఆర్టిస్ట్ని కూడాను, నన్ను గుర్తించండి కళనే. అలాగే మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వారం సినిమా వచ్చే సినిమాలు కూడా ప్రివ్యూలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. కానించి మీరందరూ కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకే నేను ఇంకా ఉండే కొద్ది వీడియోలు చేస్తున్నాను. రెచ్చిపోతుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే. లొకేషన్ కూడా చాలా బాగున్నాయండి. కరెక్ట్గా కూడా చూడండి ఎంత బాగుతున్నాయో. ఫోన్ కూడా నేను దగ్గరికి పెట్టి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉప్పు కూడా ఉంటుందండి. గాల్లో తేమ వచ్చేస్తూ ఉంటుంది, దాన్ని తేమ అంటారు. ఫోన్ పోయింది అనుకోండి, మనం చేసేది ఏం లేదు, అందుకే ఎక్కువ చేయకూడదు. సో దయచేసి మీరు అందరూ కూడా నేను ఎంకరేజ్ చేస్తారని మనసుతో కోరుకుంటూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నానండి. ఇక్కడంతా కూడా అక్కడ వీడియోలు తీయాలంటే అక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మాట్లాడలేను కాబట్టి ఇక్కడికి వచ్చి చేస్తున్నాను. కెరటాలు అయితే ఇవ్వండి. మీరు అంతా కూడా నేను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇంకా కావాలంటే మంచి లొకేషన్ చూపిస్తారు మీ నాన్నగారి హీరో. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్ యూ అండి.